జగత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం. ఏనుగు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న పర్యాటకులు. భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆరాధన ఉత్సవం మహాయాగం. శ్రీలంకను ఊడ్చిపారేసిన దిత్వా తుఫాన్. కోటేకల్ కారు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ తూర్పులో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్ష దివస్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. పోచం మైదాన్ సెంటర్లో కొనసాగిన దీక్ష దివస్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శన చేస్తూ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరికీ గత స్మృతులను గుర్తుకు వచ్చాయి. అంతేకాకుండా కేసీఆర్ భారీ కటౌట్లు పార్టీలో ఒక కొత్త ఉత్తేజాలు కనిపిస్తున్నాయి. ఆనాటి దీక్ష ఈ రోజు తెలంగాణ అభివృద్ధిగా ఉందని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. మన పోలీసు వాళ్ళు అక్కడ నుంచి మాకు ఇక్కడ మన వరంగల్కు అందరూ తెలియజెప్పగానే మేమంతా కలిసి అప్పుడు 5 మహిళలము 15 మందిని కలిసి దబదబా చౌరస్తా పోవడం జరిగింది. ఆ ఉద్యమంలో మమ్మల్ని అనవసరం గెలవటం కేసీఆర్ అన్నను విడుదల చేయాలని నినాదాలు ఇచ్చినాము. ఆయన పేరు ఏం పేరు జమీందార్ సురేష్ రెడ్డి దేవేందర్ రెడ్డి మమ్మల్ని వచ్చి పోలీసు వాళ్ళని దోలి అని మమ్మల్ని అక్కడనే కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ జైలుకి పంపించింది. నాన్న వీళ్ళందరూ వచ్చిండు, నరేందర్ అన్న వచ్చిండు. రెడీ పెట్టుకో. పాలాభిషేకం అయిన తర్వాత గొప్పతనం, ఈ రాష్ట్రానికి చేసిన సేవ వారింకా మనకు ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలి. వేదిక మీద వారి గురించి దీన్ని ఎంతో మంది దుష్టులు దుర్మార్గుల యొక్క చరిత్రను వక్రీకరించే తరుణంలో మనము గొప్పగా తీసుకెళ్ళాలి. ప్రతి వాడలో కానీ, ప్రతి కాలనీలో కానీ, ప్రతి చౌరస్తాలో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కార్యకర్తలే 1000 ఏనుగుల బలదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కాగానే కూడా మాట్లాడిస్తా. ఒక గంట సేపు ప్రసంగాలు అయిపోయిన తర్వాత చివరిగా నేను మాట్లాడతాను కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. దిలీప్ ఎక్కడో జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. దీక్షా దివాస్ కేసీఆర్ గారు నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నా నాయకత్వాన కార్యకర్తలందరూ సమావేశమై గొప్పగా వారి త్యాగాలను స్మరించుకుంటూ అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ
తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకునిగా ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేసిండనేది చెప్పుకుంటూ ఉదాహరణకు ఒక సూపర్ స్పెషాలిటీ, ఒక కలెక్టర్ ఆఫీస్, 4,000 కోట్ల నిధుల అభివృద్ధితోటి బస్ స్టాండ్, ఎంఎస్ఎంఈ, అదేవిధంగా స్టాంప్ వాటర్ డ్రైన్, ఇంటింటికి నల్ల, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 4,200 కోట్ల అభివృద్ధి, డబుల్ బెడ్రూమ్లు కట్టి, జర్నలిస్టులకు కట్టి, పేదలకు కట్టి లిస్టులు ఇచ్చినా కానీ కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈరోజు జర్నలిస్టులను ఆగంపాలు చేస్తున్నారు. అదేవిధంగా పేదలను కూడా ఆగంపాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వేదిక మీదనే ప్రకటించిందో ఒక్క ఇల్లు కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం కానీ జర్నలిస్టుకి ఇస్తే మా సత్తా ఏందో కూడా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. నేను మొన్న తెలిసినాకనే నేను చెప్పిన, ఎవరి సొమ్ము కాదది, వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల యొక్క రక్తం అది. వారి రక్తాన్ని తాగి మీరు ఇంకోరికి ఇస్తామంటే మేము ఎట్లా అడ్డుపడతామన్నది కూడా మేము చూపిస్తాం. మా యొక్క అడ్డు ఈ ప్రాంతాన్ని మీరు చేసేటువంటి ద్రోహం, ఈ ప్రాంతంలో మీరు చూపేటువంటి వివక్షత, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేటువంటి విధ్వంసం, ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలకు అందుబాటు లేకుండా మీరు చేసే విధ్వంసం ఏమైతే ఉందో. రాజకీయ పరంగా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయని కేంద్ర రాష్ట్ర బుద్ధి చెప్పే విధంగా బీసీలంతా ఏకమై త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను అధిక సంఖ్యలో గెలిపించి తమ సత్తా చాటాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి పేర్కొన్నారు. వరంగల్ కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు నూకల రాణి, నాయకులు కుచన రాహుల్, ఎస్ అరుణ, రజిత, వసంత, నిర్మల, వి మాధవి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మరపల్లి మాధవి మాట్లాడారు. మీరు భజన చేసుకుంటున్నారు, అది కాదు ప్రజల దగ్గరికి రావాలని చెప్పేసి కవితక్క చాలా సందర్భాల్లో చాలా మీడియా సమావేశాలలో కూడా చెప్పడం జరిగింది. మీరు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం కాదు, ప్రజాక్షేత్రంలోకి రావాలండి అని చెప్పేసి కూడా చాలా సార్లు ప్రశ్నించడం జరిగింది. కవితక్క గారు ప్రశ్నించగానే తర్వాతనే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రజల దగ్గరకు వచ్చారు, రైతుల దగ్గరకు వచ్చారు. వర్షాల వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారో కూడా మార్కెట్ల దగ్గరకు వచ్చి చూడడం జరిగింది. వెళ్ళడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దాన్ని తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన మేము ఖండిస్తున్నాం. ఇది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలని చెప్పేసి మేము బీసీ ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా జరిగితే మరొక ముఖ్య విషయం ఏంటంటే, బీసీలు ఎక్కడన్నా పోని, ఏమన్నా జరగని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమన్నా పోని కానీ అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. నిన్న కామారెడ్డి మీటింగ్ లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కవితక్క గారు ఏ జిల్లాకి వెళ్ళిన సందర్భంలోనైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకేం చేయాల్సింది ఉందో కూడా నిలదీస్తుంది. అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇదే వరంగల్ జిల్లాలో కూడా జనంబాట కార్యక్రమాలు అట్లనే చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కామారెడ్డిలో ఉన్నటువంటి సమస్యలు ఏవనెత్తడం జరిగింది. గత ప్రభుత్వం ఏం చేశారు కామారెడ్డికి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేశారు, ఇంకేం చేయాల్సిందని మాట్లాడిన సందర్భంలో నిజామాబాద్ కానీ కామారెడ్డికి కానీ కాళేశ్వరం నీళ్లు అందకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రైతులకు పండాల్సినటువంటి పంట అందలేదు. రైతులకు పండించేటువంటి 1000 ఎకరాల పంట అన్ని జిల్లాల్లో పండింది, కానీ ఈ 2 జిల్లాల్లో అంత పెద్ద ఎత్తున పంటలు రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది గురయ్యారని చెప్పేసి ఒక మీడియా సమావేశంలో కవితక్క గారు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఖండిస్తూ కాళేశ్వరం నీళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాయి, మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరి మాటలు విని మాట్లాడుతున్నారు, ఎవరికి అమ్ముడుపై మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పిన మాటలు విని మాట్లాడుతున్నారు, ఇది తప్పు, నీళ్ళు వచ్చినాయని చెప్పేసి అని వాళ్ళిద్దరు కవితక్క మాటలను ఖండిస్తున్నామని చెప్పేసి వారు వెంటనే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దరుకున్నట్టుగా ఆ మాట అనుడితోటి మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి మాట్లాడారు. మరి వేరే విషయాల్లో మీరు ఎందుకు రియాక్ట్ అయ్యి మాట్లాడట్లేరు? ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడట్లేరు? మిగిలిన సమస్యల కోసం ఎందుకు మాట్లాడట్లేరు? మీరు అధికార పార్టీని ఎందుకు నిలదీస్తానికి మీరు మాట్లాడట్లేరు? అసలు మీ నోర్లు ఎందుకు మూసుకున్నాయి? కేవలం కవితక్క ఏం మాట్లాడితే దాని గురించి మీరు కౌంటర్ ఇవ్వడమే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దయచేసి మేము చెప్తున్నాం, మీరు నీళ్లు అనేది దాచుకునేది కాదు, ఎక్కడన్నా వస్తే ఇంట్లో బీరువాలో పెట్టి తాళం వేసుకునేది కాదు, బ్యాంక్ లాకర్లో పెట్టుకునేది కాదు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నీళ్ళు ఎంత వచ్చినాయి, ఎన్ని ఎకరాల భూమి సాగైంది, రైతులు ఎంత లబ్ధి పొందిరు అనేది రైతులను ఎవరు అడిగినా కూడా చెప్తారు. అది అక్కడ నిజామాబాద్ జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ వెళ్తే ఇప్పటికైనా కనిపించేటువంటిది అక్కడ ఎంత పారకం మారింది అన్నది
విషయం. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించుకొని గతంలో నష్టం జరిగింది, ఇప్పటికైనా మనం అధికార పార్టీతోటి మాట్లాడి అక్కడ రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్న ఆలోచన పక్కన పెట్టేసి కవితక్క గారిని మీరు నిందించడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మీ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. కవితక్క గారు ఎవరి మాటలకో ఎవరి ప్రలోభాలకో గురయ్యేటువంటి వ్యక్తి కాదు. ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏం మాట్లాడకుండా మీరందరూ ఇంట్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానికల ఎన్నికలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు బీసీ ప్రజలను మోసం చేసి మరీ నయవంచుకులుగా తయారు చేసేసి మీరు శునకానందం పొందడం చాలా దారుణమైనటువంటి విషయం. బీసీలకు ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గారు నిన్న కామారెడ్డిలో రైలు రోకో చేయడం జరిగింది. ఆ చేసిన సందర్భంలో మీరు ఇస్తారన్నటువంటి హామీ నిలబెట్టుకోకపోవడం వల్ల అక్కడ మహిళలను కూడా చూడకుండా అతి దారుణంగా మహిళలందరినీ కూడా అరెస్ట్ చేసి బట్టలు కూడా చిరిగిపోయే విధంగా అరెస్టు చేయడం దాన్ని మీరు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అనంటే మీరు చెప్పిన హామీనే అమలు చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది కవితక్క గారు. వేరే కొత్తగా గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలి, అప్పటి వరకు ఆపాలి అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హక్కు కూడా లేదా? మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కుమ్మక్కై బీసీ ప్రజలను మోసం చేయడంలో ఇప్పటికైనా బీసీ ప్రజలందరూ మనం గమనించాలి. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ మీరు నోటిఫికేషన్ ఇచ్చారో ఇచ్చినటువంటి రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 42% రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పారు, కానీ 17% మాత్రమే ఈరోజు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. అంటే మీరు యువత అణుశక్తి కంటే గొప్పగా కావాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మై భారత్ యువ భారత్ నినాదంతో కేంద్ర యువజన శాఖ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ ర్యాలీని మేయర్ సుధారాణి జెండా ఊపి ప్రారంభించారు. దేశ ఐక్యత కోసం పాటుపడిన గొప్ప నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, యువత ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ముఖ్యంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం డ్రగ్స్ నిషేధంపై ఉక్కుపాదం మోపుతుందని, యువత చెడు మార్గాలు వదిలి మంచి మార్గంలో నడవాలని మేయర్ అన్నారు. మీరు కొంచెం మెడల్. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజిపూర చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారు, మరో ముఖ్య అతిథి డిప్యూటీ మేయర్ అంకన్ దేవానంద్, సంవత్సరం నవంబర్ 29వ తారీఖున ఉద్యమ నాయకులు ఫోటోగ్రాఫర్ అయితే ఫోటోగ్రాఫర్ తెలుసు. సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి దేశం ఈ సవాల్ని స్వీకరిస్తూ ఐక్యంగా ఉండి సమాజం కూడా డ్రగ్ రహితంగా ఉంటామని నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని నా శక్తి మేరకు మేము చేయగలిగిందంతా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మార్పు మనకు
నుంచే ప్రారంభం కావాలి. కాబట్టి మనం ఆటోలు ముందు పోనీయండి అన్న, ఆటో ముందు పోనీయండి. చాలా సంతోషం. మేరా యువ భారత్ వరంగల్ తెలంగాణ అనే కార్యక్రమాన్ని తీసుకొని తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒక అంగవైకల్యం ఉన్న విద్యార్థికి న్యాయం చేశానని, కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి అన్నారు. రాజీనామా సమర్పించిన అనంతరం కాళోజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీకి చేరుకుని ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సో ఇది ఆ ఒక్క ఇన్సిడెంట్ న్యాయం చేసిన తప్ప ఇంకేదైనా ఉంటే ఈరోజు ఏ శిక్షకైనా ఎవరైనా అర్హులు కావాలి. రాసిన వాళ్ళన్నా కావాలా, లేదా మేమన్నా కావాలా. సో దీనికి ఉంటున్నాము, తేట తెల్లం అవుతాయి, నిజాలు బయటపడతాయి. దానికి యూనివర్సిటీ మీద ఉన్న అపవాదు కూడా తొలగుతుంది. శ్రీరాములు అటువంటి వాడు ఏమాత్రం వాస్తవం లేదు. సో ముఖ్యంగా విజిలెన్స్ వాళ్ళు నిర్ధారించారు, అంటే మీరు చేసిన వాల్యుయేషన్ తప్పుదో జరిగింది. వాళ్ళు నన్ను ఒక ప్రశ్న కూడా అడగలేదు. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ పోయి ఏదో విచారణ చేశారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్లో. నేను రాజీనామా చేసిన తర్వాత అది ఆమోదం ఇంకా పడగా యాక్సెప్ట్ చేసినామనే వార్త నాకు రాలేదు. అంతవరకు యూనివర్సిటీలో అబద్ధర్మంగా మనం పనిచేయాల్సిందే. అది నిన్న సెక్రటరీ గారిని కూడా నేను అడిగాను, ఇది మరి నేను వెళ్ళాలా వద్దా అంటే, అప్పటి వరకు వెళ్ళండి, మీరు వాళ్ళు కూడా తొందరగా చేసి ఎవరినో ఒకటి టెంపరీగానో ఎవరినో ఒకరిని సబ్స్టిట్యూట్ చేసి ఎవరికి కూడా వెయిట్ చేస్తున్నారు. మనస్తాపానికి గురైన కారణం ఏంటి సార్? లేని అపవాదాలు చేస్తే మనస్తాపం కాక ఏమవుతుంది? అందులో పీజీలో ఉంటుంది. యూనివర్సిటీ పద్ధతి ఏంటంటే మనం అడ్మిషన్ చేయడము, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడము, వాల్యుయేషన్ చేయడము, ఇవన్నీ ఇంటూ కొట్టలేదు, అవి స్ట్రైక్ ఆఫ్ చేయలేదు, కరెక్ట్ ఆన్సర్స్ అని వాళ్ళు ఉన్నప్పుడు. గమ్మత్ ఏంటంటే అక్కడ 4 పేపర్స్ ఉంటాయి, వచ్చి కంప్లైంట్ చేసినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు యూనివర్సిటీ వాళ్ళని. సో మేము కమిటీ ద్వారా సక్రమ మార్గంలోనే యూనివర్సిటీ పరిధిలోనే ప్రొసీజర్ ప్రకారమే మేము యాక్షన్ తీసుకున్నాం. ఆ ఒక్కటి న్యాయం చేసామనే తృప్తి మాకుంది. ఇంకా వేరే ఎటువంటిది అక్రమార్కులు ఈ క్రమార్కులని రకరకాలుగా వచ్చాయి. బాధ ఏంటంటే హరీష్ రావు గారు కూడా వాళ్ళ వలలో పడిపోయినారు. అది చాలా బాధాకరం. ఆయన ఒకప్పుడు హెల్త్ మినిస్టర్ కూడా. ఇట్లాంటి మంచి నడుస్తున్న యూనివర్సిటీ గాడిలో ఉంది. అడ్మినిస్ట్రేషన్ పకడ్బందీగా విధిన్ పరిధి లోపలనే ఉంది. కష్టపడి మేము పనిచేస్తున్నాను. నేను అక్కడ బ్రాంచ్ ఆఫీస్ పెట్టాను, ఇక్కడ కూడా డెవలప్ చేద్దామని చాలా తాపత్రయపడుతున్నా. అయినా కానీ ఒక లేనిపోని అపోహలు కల్పించి వైద్య విద్య వ్యవస్థ మీదే ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్స్కి కానీ లేనిపోయిన అపోహలు కల్పించి యూనివర్సిటీ ప్రతిష్టని ఆ స్థాయి వ్యక్తులు అట్లా దెబ్బతీయడం మంచిది కాదు. ఇంకా సపోర్ట్గా రావాలి. వాటి ఏది పాలేదో నీళ్ళేదో తేట తెల్లని తీసుకోవాలి వాళ్ళు. అందుట్లో అబద్ధాలు ఏంది, ఇదేంది పుకార్ల మీద ఆధారం పడకూడదు. రాజీనామాను వెనక్కి తీసుకునే ఆలోచన ప్రభుత్వం, నేను ప్రభుత్వం చెప్పినా కానీ ఇట్లాంటివి అవండాలన్నిటికీ దూరం. ఏది ఏమైనా విజిలెన్స్ వాళ్ళు మీరు అంటున్నారు కదా, అది తేట తెల్లని చేయాల్సిందే. ఇంతవరకు కూడా వాళ్ళు ఎవరో తెలియదు నాకు. అందుట్లో ఏం విచారణకైనా నేను సిద్ధమే. మనం ఎప్పుడు అయితే మనము ఏమాత్రం మంచి చేసినప్పుడు దీనికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా లిట్మస్ టెస్ట్ కానీ లేకపోతే ఫోరెన్సిక్ టెస్ట్ కానీ అవన్నీ ఆ ఇన్స్టిట్యూట్ పైన కూడా వాళ్ళు
ఎందుకు అవుతుంది అక్కడ, ఎవరు అది చేసింది కూడా విచక్షణగా మొత్తం విచారించాల్సిందే, ఎవరు చేశారో అది బయటపడాల్సిందే. సో ఈ యూనివర్సిటీ లోపల మాత్రం ఎలాంటి తప్పులు జరగలేదు. ఈరోజు కూడా గుండె మీద చేసుకుని మేము చెప్పగలము. సో అట్లాంటిది ఏమన్నా విజిలెన్స్లో ఉంటే ఏ విచారానికైనా ఇంతవరకు ఏ విజిలెన్స్ వాళ్ళు నాకు ఏ రిపోర్ట్ చేశారో ఏం చేశారో కూడా నాకు తెలియదు, నన్ను ఎవరు అడగలేదు. సో నేను నాకే ఇది అనిపించి నిన్న నేను చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కూడా చెప్పాను, నేను హెల్త్ సెక్రటరీ గారి దగ్గర కూడా చెప్పాను. సో నేను 3 days కిందనే నేను అది ఇవ్వడం జరిగింది, పంపడం జరిగింది. నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ వల్ల గవర్నర్ గారు బిజీగా ఉండరు, గవర్నర్ దాంట్లో వాళ్ళ సెక్రటరీకి పంపడం జరిగింది. సో ఇది ఎవరో కావాలని ఒక విధంగా ప్రెస్కి పోయి ఏదో చేపిస్తున్నారు. నాకు అనిపిస్తున్న అనుమానాలు ఏంటంటే మరి ఇంతవరకు వీసీకి ట్రై చేసిన వాళ్ళు ఎవరన్నా తొందరగానే, ఎందుకంటే పుకార్లు అయితే ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుంచి ఈయన 6 నెలల కంటే కొంచెం పుకార్లు మాత్రం వింటున్నా నేను. మరి ఇవి ఎంతవరకు సత్యమో అది ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. ఇంతవరకు మరి ఎవరు చేస్తున్నారనేది నేను ఊహించి చెప్పలేను నేను. బట్ అట్లాంటి పుకార్లు మాత్రం వస్తున్నాయి. అంటే ముఖ్యంగా కాలేజీకి యూనివర్సిటీకి అందుబాటులో లేకపోవడమే తప్పది. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ ఎప్పుడు పని ఉన్నా 2 రోజులు ఇక్కడ ఉంటున్నాను, వసతి లేకుండా హోటల్ ఉంటున్నాను. అక్కడ కూడా బ్రాంచ్ ఆఫీస్లో ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగానే ఉంటున్నాను. దానివల్ల చాలా మందికి ఉపయోగం, చాలా మందికి ఉపశమనం, చాలా మందికి ఉంటుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ లోపల నేను 2010 to 15 ఈసీ మెంబర్గా ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంది. మధ్యకాలం లోపల మన పాత వీసీ గారు అక్కడ దాని కొరకు అడ్వాన్స్ ఇచ్చి పెట్టారు, కానీ అది ఓపెన్ చేయలేదు. నేను 4 years నుంచి పెండింగ్ ఉన్న దాన్ని ఓపెన్ చేసి అక్కడ కూడా చాలామందికి ఉన్న స్టూడెంట్స్కి కానీ మెడికల్ కాలేజీలకు కానీ హాస్పిటల్ కానీ అందుబాటులో ఉంది. అక్కడ నేను ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అది హెల్త్ మినిస్టర్ గారు అప్రూవల్ కూడా ఉంది, మీరు అక్కడ ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఉన్నామని చెప్పేసి. అక్కడ బిజీగానే ఉన్నా, ఇక్కడ బిజీగా ఉన్నా. నేను టోటల్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, రాష్ట్ర ప్రతిష్టకు కానీ, లేక యూనివర్సిటీ ప్రతిష్టకు కానీ ఏ మాత్రము ఎవరిని అట్లాంటి ఈ వయసు లోపల నేను ఎవరిని అనాల్సిన అవసరం లేదు. కాకపోతే అటెండెన్స్ కానీ ఇక్కడ మంచిగా స్ట్రిక్ట్, ఎవరి పనులు వాళ్ళు చేయండి. ఇప్పుడు చూడండి, ప్రతిదీ బయటికి లీక్ అవుతూ ఉంది. లోపలి ఉన్న ప్రతిదీ ఎందుకు కావాలా, మంచిది కావాలి, కానీ ఒక కింది స్థాయి వ్యక్తులు ఆ విధంగా ఇది కావడము అనేది యూనివర్సిటీ రూల్స్ అండ్ ప్రెస్టేజ్ కాపాడడానికి ఉండాలి. 5గురు ఎవరు నేను తీయలేదు. ఇంతకు ముందు ఉన్న వీసీ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పని చేసిన వాళ్ళని మా ఇంటి దగ్గర కొంచెం అర్బన్ టీఏడిఎల్ ఎక్కించి కూడా రమ్మని చెప్పాము. వాళ్ళు వరంగల్ వదిలిపెట్టి రామని చెప్పారు వాళ్ళు. అయితే నేనన్నాను, మరి మాకు ఉన్న కాంట్రాక్టర్కి సంబంధం, వాళ్ళు నాకు సంబంధం డైరెక్ట్ యూనివర్సిటీకి సంబంధం కాదు, ఏజెన్సీకి సంబంధము. ఆ ఏజెన్సీ వాడు తీసాడో పెట్టుకున్నాడో వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేట్ చేశాడో అది నాకు తెలియదు. మహిళా సిబ్బంది కూడా బూతులు తిడతారు, సిబ్బంది కూడా టోటల్గా అబద్ధం ఇది, చాలా అబద్ధం ఇది, సత్య దూరము. ఎవరిని అట్లా చేయలేదు. ఎవరికి ఇష్టం లేని వాళ్ళు మరి ఎవరైనా అట్లా పుకార్లు చేస్తారేమో తెలియదు. ఉన్నది యూనివర్సిటీ ప్రతిష్టకు, దానికి ఏమాత్రం కాకుండా యూనివర్సిటీని ప్రతిష్టంగా ఇంతకంటే మంచిగా కూడా ఇంకా నడపాలి, ఇంకా కొన్ని వసతులు ఇంకా చేయాలా, కాన్వొకేషన్ కూడా పెట్టాలా, ఇవన్నీ చాలా ప్లాన్స్ ఉండేవి. సరే పర్లేదు, చూద్దాం ఇది ఎక్కడ తీసుకెళ్తుందో, వాట్ ద ఫేట్ ఈస్. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఈజ్, నేను చేసింది మంచిగానే చేశాను. మంచి మార్గంలో పెట్టాలి, యూనివర్సిటీ ప్రతిష్టకు దెబ్బ కాకుండా పెట్టాలనే ఉంది. కానీ కొంతమంది దాన్ని విపరీతంగా దాన్ని పక్కదారి లోపల వార్తలు రాయడం ఇబ్బంది, అది కొంచెం బాధాకరమైనది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ తాజా సినిమా ఈవెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందంపై మాట్లాడిన సమయంలో అతని మాటలు అనుచితంగా ఉన్నాయని పలువురు ప్రేక్షకులు, నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రజల ఎదుట నిలిచే నటులు మరింత శాంతంగా, గౌరవంగా వ్యవహరించాలని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరిగా లేదని వారు అంటున్నారు. ఇదే తరహాలో రాజేంద్ర ప్రసాద్ గతంలోనూ మాజీ మంత్రి నటి రోజా, కమెడియన్ ఆలీ గురించి కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. కదా నువ్వు నేను ఏది ఏమైనా శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్, మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముస్లిం ఉండకూడదు కదా నువ్వు నేను ఏది ఏమైనా. కొండగట్టు స్టేజీ వద్ద శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకుని సామగ్రి కాలి బూడిదైంది. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఎంటీ కాదు వంట చేసేది అది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.